వంశీకి జైలా బెయిలా? నేను కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కస్టడీలోకి విచారించాల్సిన అవసరం పోలీసులు కోర్టుకు విన్నవించారు. సీన్ ను రీకన్స్ట్రక్షన్ చేయాల్సి ఉందని కూడా తెలిపారు. ఆయన ఫోన్ ను రికవరీ చేయాల్సి ఉంది. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకువెళ్లినప్పుడు ఉపయోగించిన కార్ను స్వాధీనం చేసుకోవాలి. ఈ కారణాల రీత్యా వంశీని కస్టడీకి ఇవ్వండి అని అభ్యర్థించారు. ప్రస్తుతం జైల్లో ఉన్న వంశీని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడ SC/ST అట్రాసిటీ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. వారి తరఫున ప్రాసిక్యూషన్స్ జేడి రాజేంద్ర ప్రసాద్ వాదనలు వినిపించారు. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో 11 మంది నిందితులు ఉన్నారని, వారిలో 5గురు మాత్రమే అరెస్ట్ అయ్యారని, మరో 6గురిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. వంశీ తరఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్పందిస్తూ ఈ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ అవసరం లేదన్నారు. సత్యవర్ధన్ బయటే ఉన్నందున అతన్ని విచారిస్తే అసలు కోణాలు బయటికి వస్తాయని చెప్పారు. కిడ్నాప్ కు ఉపయోగించిన కార్ను స్వాధీనం చేసుకోవడానికి వంశీని కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయాధికారి హిమబిందు విచారణను గురువారానికి వాయిదా వేశారు. కాగా వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు 2 రోజులు సమయం కావాలని ప్రాసిక్యూషన్స్ జేడి రాజేంద్ర ప్రసాద్ కోరారు. కోర్టు సమ్మతించింది. అలాగే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న ఖైదీలుగా ఉన్న వెంకట శివరామకృష్ణ ప్రసాద్ A7, నిమ్మ లక్ష్మీపతి A8 బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం గురువారం విచారణ జరపనుంది. తనపై నమోదైన SC/ST అట్రాసిటీ కేసులో వంశీ బుధవారం కోర్టుకు వ్యక్తిగత అఫిడవిట్ సమర్పించారు. నేను పోలీసులకు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఒకవేళ కస్టడీకి వచ్చినా సమయం వృధానే. రాజ్యాంగంలోని 20/3 ప్రకారం నాకు సంబంధించిన వస్తువులను పోలీసులకు అప్పగించాల్సిన అవసరం లేదు. FIR నమోదు చేసిన మర్నాడే నేను ఎక్కడున్నానో ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు. ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఏముందని కస్టడీకి కోరుతున్నారు అంటూ వంశీ మాట్లాడారు. దర్యాప్తు చేయకుండానే నన్ను అరెస్ట్ చేశారా? రాజ్యాంగంలోని 20/3 ప్రకారం నాకు సంబంధించిన వస్తువులు పోలీసులకు అప్పగించాల్సిన అవసరం లేదు. FIR నమోదు చేసిన మర్నాడే నేను ఎక్కడున్నానో ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు. ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఏముందని కస్టడీకి కోరుతున్నారు. దర్యాప్తు చేయకుండానే నన్ను అరెస్ట్ చేశారా? సత్యవర్ధన్ బయట ఉన్నాడు. అతన్ని విచారిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. ప్రస్తుతం నేను రిమాండ్ ఖైదీగా ఉన్నాను. నా వద్ద ఎలాంటి వస్తువులు లేవు. దర్యాప్తు చేసిన తర్వాత ఇంకా దర్యాప్తు ఏమిటి అని పేర్కొన్నారు. సత్యవర్ధన్ ను A5 గా పేర్కొంటూ పోలీసులు క్రైమ్ నెంబర్ 84/2025తో నమోదు చేసిన FIR కాపీని అఫిడవిట్ కు జత చేశారు. కాగా విజయవాడ జిల్లా కారాగారంలో వంశీకి కల్పిస్తున్న సదుపాయాలపై కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని జైలు అధికారులను SC/ST అట్రాసిటీ కోర్టు ఆదేశించింది. తనకు ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించాలని, మంచం కేటాయించాలని ఆయన వేసిన పిటిషన్పై బుధవారం విచారణ